బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఇప్పటికే అఘోరి పైన పోలీసులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే మీరు చూసారు అఘోరి చేసే సెన్సేషన్ సంబంధించి కొన్ని చోట్ల ఏకంగా బార్డర్లో సైతం దాటించేశారు. ఇక చాలా మంది మహిళలు ఇచ్చే ఫిర్యాదు మేరకు అఘోరి పైన ఇప్పటికే కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అటు ట్రాన్స్జెండర్లు అందరూ కూడా అఘోరి పైన ఫిర్యాదు అందించారు షామీర్పేట దగ్గర. అయితే ప్రస్తుతం ఈ అంశం తెలుసుకున్న అఘోరి పరారులో ఉన్నట్టు తెలుస్తోంది. పరారులో శ్రీవర్షిని అఘోరి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారి ఫోన్ అందుబాటులో లేవు. ఇన్నటి నుంచి కూడా ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి భయపడే అఘోరి పారిపోయిందా అంటే ఇక్కడ పోలీసు అరెస్ట్ చేస్తారు, పోలీస్ సెక్షన్ మీద కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అఘోరి పారిపోయిందా అనే ఒక డౌట్ రేజ్ అవుతోంది. తాజాగా షామీర్పేటలో అఘోరి పైన కేసు నమోదైంది. ఇప్పటికే అఘోరి పైన మోకిల పిఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అఘోరి పైన మహిళా కమిషన్ కూడా సీరియస్ గా ఉంది. ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే భయంతోనే అజ్ఞాతంలోకి అఘోరి వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షామీర్పేట్ పిఎస్ దగ్గర నుంచి మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, సో ఏంటి అఘోరి పైన అటు ట్రాన్స్జెండర్లు ఏమని ఫిర్యాదు అందించారు? ప్రస్తుతం అఘోరి పైన పోలీసు ఎటువంటి కేసు నమోదు చేసే అవకాశం ఉంది? ప్రస్తుతం శ్రీవర్షిని మరి అఘోరి ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళిద్దరు ఫోన్స్ కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి భయపడి పారిపోయారా లేకపోతే ఇప్పటికే చూసుకుంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. అఘోరి పైన కూడా కంప్లైంట్ నమోదైంది. ఇప్పటికే మోకిల పోలీస్ స్టేషన్ లో కూడా అనేక కేసుల పైన నమోదైన చీటింగ్ కేసు, అదే కాకుండా మనీ ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా నమోదైంది. ఇప్పటికే ఏ క్షణమైన అఘోరిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అజ్ఞాతంలో అఘోరి జంట మాత్రం ప్రస్తుతము చెక్కలు కొడుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మనతో పాటు పలువురు జోగినులు ఉన్నారు. జోగినులు అందరు కలిసి కూడా మా ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వీళ్ళు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇటువంటి వాళ్ళకి శిక్ష పడాలంటూ కూడా జోగినులు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు జోగిని సంధ్య ఉంది. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్లో ఏమని పేర్కొన్నారు? అమ్మ, సనాతన ధర్మం అని ఈ రోజు మన సనాతన ధర్మం నాశనం చేసిన వాని గురించి మనం ఎంత మాట్లాడినా ఈ రోజు వేస్ట్. ఈ రోజు మనం ఇంత కొట్లాడుతున్నాం కదా, బయట రాష్ట్రాల ప్రజలకు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఆడొక ఆడపిల్ల అని చెప్పేసి ఒక ట్రాన్స్జెండర్ వాడు ఇవాళ ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. కానీ మన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే మాత్రం మన సనాతన ధర్మంలో మన కట్టుకు మన బొట్టుకు ఇంకో విలువ ఉంది. ఈ రోజున ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని ఒక గురువు అంటే తల్లితో సమానం. ఇవాళ తల్లి పిల్లని పెళ్లి చేసుకుంటుందా? ఒక శిష్యుడు అని అంటే కన్నా కొడుకుతో సమానం. ఇవాళ వీళ్ళ మధ్యలో ఒక రంకు సాగిసి ఇవాళ ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగానితో మాట్లాడితేనే అనవసరమైన మాటలు మాట్లాడు. కానీ ఇలా తెల్లారిలేసి ఒక ఆడపిల్లతో మాట్లాడినా కూడా అన్యాయం అయిపోతుంది. అలాంటి దాని గురించి నేను ఏం చెప్పినా కానీ ఈరోజు తక్కువ. ఒకవైపు ఎల్జిబిటి కమ్యూనిటీ ఉంది. ఇక్కడ కాకుండా ఇతర దేశాలలో కూడా ఎల్జిబిటి కమ్యూనిటీలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి. అంటే మీరు సేమ్ సెక్స్ మ్యారేజ్ని తప్పుపడుతున్నారా లేకపోతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటూ మరోవైపు గురువుకి శిష్యువుకున్న బంధం అని దాన్ని వ్యతిరేకిస్తున్నారా? దేని వ్యతిరేకిస్తున్నారు మీరు? అమ్మ, సనాతన ధర్మంలో గురించి నేను వ్యతిరేకిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మాత్రం మన గురు శిష్యురాలు అంటే అదొకటి ఉంటుంది. కానీ నువ్వు బయట మాట్లాడుతున్నావు, బయట ఉండొచ్చు ఎల్జిబిటీ కమ్యూనిటీలలో, కానీ మనము ఇక్కడ ఉంటున్నాం. బయట పోయి అమెరికాలో ఎక్కడ ఉంటే అది వాళ్ళకి నడుస్తుండేది ఏం కాదు. కానీ మన సనాతన ధర్మం అనేది మన 2 రాష్ట్రాలలో మన ఇండియన్లలో ఇక్కడ నడిచేది. అక్కడివి మనం ఎట్లా మాట్లాడతాం? ఇవాళ చిన్నదానికి పెద్దదానికే ఇలా పట్టుకుంటున్న తొవ్వలల్లా అన్నారు కదా, నేను చచ్చిపోయినా, నా తల్లి చచ్చిపోయినాక నా తండ్రి చచ్చిపోయిన తర్వాత శవాల మీద పూజ చేస్తానండి. ఈయన మ్యారేజ్ చేసుకోక రోజు ముందు 2 రోజుల ముందే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చంపేసి మీద కూర్చొని డ్యాన్స్ చేసి ఆ వీడియోలు వైరల్ అయినాయి. ఇలాంటి మన సనాతన ధర్మం మనకు నేర్పిస్తున్న విలువ ఆడు చెప్పినందుకే అలా ఒకటి చేసిండు. ఇలాంటివన్నీ నేర్పించి ఈరోజు సనాతన ధర్మం నాశనం చేసుకుంటా ఈరోజు మన ఇజ్జత్ తీసేశారు. ఇలాంటి వారిని తగిన చర్యలు తీసుకుంటూ ఆయన లోపటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ వాళ్ళకి నేను నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని మాత్రం సపోర్ట్ చేయకండి. సంజయ్ గారు వాయిస్ వినిపిస్తోందా మీకు? ఓవర్ టు యు. సంజయ్ గారు వాయిస్ వినిపిస్తోందా? రైట్, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? క్లియర్ గా ఉందా వాయిస్ నాది? రైట్. సో ఏంటి అసలు ఇప్పుడు మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు అక్కడ అఘోరితో మీకున్న సమస్య ఏంటి? అఘోరితో మాకున్న సమస్య ఏంటంటే మాత్రం ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో ఒక ఇజ్జత్ తీసేసిండు. ఒక జోగిని వ్యవస్థ అని అంటే మేము పూజారులం, ఒక అమ్మవారి పూజారులం, ఒక అమ్మవారి పేరు మీద మేము అంకితం అయిపోయాం. ఇప్పుడు అఘోరాలు కూడా
దేవుని పేరు మీద ఉండేవాళ్ళు. వాళ్ళ ఇజ్జత్ కూడా తీసుకుంటా రేపు పొద్దుగాల మేము లేచి బయటికి తిరగాలంటే కూడా మాకు తలెత్తుకోకుండా చేసిండు. కాబట్టి అదొకటి లక్షల కొద్ది బ్లాక్ మనీ వచ్చినా కానీ రెస్పాండ్ అవుతలేడు. చిన్న చిన్న చాకులు పట్టుకున్న పోరల్ని ఇలా పోలీస్ స్టేషన్లో వేస్తారు కదా, మళ్ళీ వీడి కత్తులు పట్టుకొని ప్రతి ఒక్కరి మీద దాడి చేసి మళ్ళీ వాని మీద వేస్తలేరు. ఇలా ఒక ఆడపిల్ల లైఫ్ ఖరాబ్ చేసుకుంటా, ఒక ఆడపిల్ల బయటికి తిరగాలంటే కూడా ఇజ్జత్ లేకుండా చేసేసిండు. ఒక ట్రాన్స్ మీరు కూడా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటానంటారు. ఒకటి డాక్యుమెంట్స్ అక్కడ సర్క్యులేట్ అవుతోంది, బండారి హాస్పిటల్ ఇండోర్. సో దీంట్లో ఎక్కడ కూడా అక్కడ లాస్ట్ లో క్లియర్ గా ఏముందనంటే హీ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రాట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని క్లియర్ గా మెన్షన్ చేసింది. సో తను చేయడం వల్ల ట్రాన్స్జెండర్ ఇబ్బంది. అవునండి, నేను కూడా అదే చెప్తున్నాను. కానీ ఈ రోజు ట్రాన్స్ వాళ్ళ ఇజ్జత్ తీసేసింది కదా, అంటే షీ డస్ నాట్ బిలాంగ్ టు ట్రాన్స్జెండర్ ఇజ్రాట్ సర్టిఫికేషన్ లో ఉంది. అలాంటి మాట మాట్లాడి మళ్ళీ ఒకప్పుడు ఆడపిల్లని తిరిగాడు కదా, మళ్ళీ ఆడపిల్లనైనా మళ్ళీ చెప్పండి. హలో చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఒకప్పుడు ఆడపిల్ల అని తిరిగింది కదా, ఇప్పుడు ఆడపిల్లనా వాడు ఆ శ్రీనివాస్ గాడు, ఇప్పుడు ఇలా ఆడపిల్ల కాదు వాడు కలియోగ కామాంధుడు వాడు. పిలవకండి, ట్రాన్స్జెండర్ అని పిలవకండి. తన డాక్టర్ సర్జరీ చేసిన డాక్టర్లు ఏమని ఇచ్చారంటే తను ఏ మాటికి కూడా హిజ్రా లేదా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందినటువంటి ఆవిడ కాదు అని ఇందులో మెన్షన్ చేసి ఉంది. కాదండి, కానీ మా ఇజ్జత్ తీస్తుండు కదా ఈ రోజున. అదే అడుగుతున్నా, రేపు ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయితే ఆడ బట్టలు లేపని ఇజ్జత్ తీస్తుండు మాది. మళ్ళీ అన్న సిజరీలు చేపించుకొని ఈ రోజు మా ఇజ్జత్ తీస్తుండు కదా. ఒక ఆడపిల్ల బట్టలు ఇప్పి తిరగడమా మన సనాతన ధర్మం అనేది? ఇలా సిజరింగ్ చేపించుకుంది, ఆడపిల్లలాగా సిజరింగ్ చేపించుకుంటు ఈ రోజు రోడ్డు పండి తిరుగుతుండే ఒక ఆడ తలకే ఎత్తుకుంటట్టుందా ఇలా అంత మాట్లాడుతున్నాను. లేస్తే పొద్దుగా లేస్తే గుడికాడు ఉంటా, గుడికాడికి వాడు వచ్చాడు అనుకో ఆడవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుర్రు. ఇలాంటిదా మన సనాతన ధర్మం కాపాడేది? సరే ట్రాన్స్జెండర్ కాదు కదా, మరి సనాతన ధర్మం కాపాడుకుంటా అని వచ్చినాడు. ఇవాళ లోక కళ్యాణం అని వచ్చిన వేస్ట్ నా కొడుకు ఇవాళ వాడిని కళ్యాణం చేసుకొని మాట్లాడుతున్నాడు కదా, మరి అదేంటి? ఓకే, సో ఆల్రెడీ అంటే ఇప్పుడు మీరు ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? ఏంటంటే ట్రాన్స్ కమ్యూనిటీ ఇజ్జత్ తీసి ఒక జోగిని వ్యవస్థ వాళ్ళ ఇజ్జత్ తీసుకుంటా, ఒక అఘోరాలు ఇజ్జత్ తీసుకుంటా ఈ రోజు 10 మంది ముంగట లేడీ అనుకుంటే ఒక లేడీని మ్యారేజ్ చేసుకుని ఇజ్జత్ తీసిండు అని చెప్పేసి వాని మీద ఇట్లా చేసిన. రైట్, అయితే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఏవైతే అఘోరీలు ఉన్నారో అఘోరీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమక్షంలోనే వివాహం జరిగిందని విజువల్స్ లో చూసాము. ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ సరే తెలంగాణ ఒక మాట అఘోరీలతోని నేను స్టార్టింగ్ కూడా మాట్లాడాను. నాన్న ఒక నిమిషం వినండి, నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన దానిలో చూడండి. అఘోరీ నాగసాధులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తెలిసిన వాళ్ళతో నేను వాళ్ళతో మాట్లాడి నేను ఆల్రెడీ వాళ్ళ గురించి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చా. ఒక నాగసాధు వాడు కాదు, ఒక అఘోరా కూడా కాదు, ఇంకోటి ఏదో ఒక నాగసాధు అఘోరా కాదని వాళ్ళే వీడియోలు గిట్లా వైరల్ చేస్తున్నారు. మళ్ళీ ఆ మాట ఎవరు నమ్మట్లేరు నాన్న. ఈ రోజు అఘోరా నాగసాధు అనే మాట్లాడు వాడు కాదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినా కానీ మాట్లాడుతున్నారు. అంటే అస్సలు మన ధర్మానికి ఏమైంది? ఈ రోజు ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకుని వచ్చిన నా కొడుకుని ఈ రోజు ఇన్ని గలీజ్ లెక్కలు చేస్తున్నా కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు. దానికి మన గవర్నమెంట్ కి మన వాళ్ళకి సెల్యూట్. ఎందుకని ఇప్పటి వరకు విహెచ్పి ఉంది, విపిహెచ్ ఉంది, చాలా హిందూ సంఘాలు ఉన్నాయి, చాలా మంది RSS ఇవన్నీ ఉన్నాయి కదా, మీలాగా వాళ్ళెందుకు ముందుకు రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అమ్మ ఎవరి గురించి అన్నా పక్కకు పెట్టండి. ఇన్ని రోజులైతే అసలైన అఘోరా అని చెప్పి నా మీద కూడా ఫోన్ చేసి నన్ను కూడా బెదిరించిన రోజులు ఉన్నాయి. కానీ నేను షామీర్పేట కట్టమైసమ్మ కన్నా నేను ఉంటా. వాడికి వచ్చిండు కాబట్టి ఒక ట్రాన్స్జెండర్ అని నేను గుర్తుపట్టినా కాబట్టి నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అందుకని ఒక సనాతన ధర్మం కాపాడుతాడు. సనాతన ధర్మం విలువ నాకు తెలుసు. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక అమ్మవారిలో పూజలు చేసుకుంటున్నా కాబట్టి ఒక సనాతన ధర్మం విలువ నాకు తెలుసు. కాబట్టి ఈరోజు నేను కొట్లాడుతున్నా. నేను ఎవరి గురించి అయినా కొట్లాడుతున్నాను. నేను ఒంటరి పోరాటం నా ధర్మాల గురించి నేను కొట్లాడుతున్నా. ఈరోజు ఇవాళ నా ధర్మాల గురించి నేను కొట్లాడుకుంటా కూడా ఇప్పటికైనా కూడా దాని గురించే పోటీగా నేను మాట్లాడుకుంటున్నాను. ఇప్పటికైనా చెప్తున్నాను, నా ధర్మం అయితే గెలిచేదాకా నేను మాత్రము ఈ కొట్లాట్లు ఆపను. వాడిని తగిన శిక్ష తీయాలి, వాడిని ఆ పాపని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఇడిచిపెట్టాలి. కానీ వర్షినికి మాత్రం నేను ఇష్టపూర్వకంగానే వెళ్ళాను, ఇష్టపూర్వకంగానే నాకు ఇష్టం అయ్యిండి కూడా నేను వెళ్ళాను, మరి మీకెందుకు ప్రాబ్లము, మేము సంతోషంగానే ఉన్నాం కదా అంటూ వర్షిని చెప్తుంది. అమ్మా ఎంత సంతోషంగా ఉన్నా సరే కానీ ఒకళ్ళు అన్యాయం అవుతుంటే మనం చూడలేము. వాడు ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఆమెను అట్లా చేసిండు. రేపన్నాడు ఇవన్నీ బయటపడి వాడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయి ఒక గవర్నమెంట్ ఏదైనా శిక్ష తీస్తే ఆ పిల్ల లైఫ్ ఏం కావాలి? అందుకనే అంటున్నాను, వాడిని శిక్షించి అయినా సరిగా నా పిల్లని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఇడిచిపెట్టాను. లేకపోయింది అనుకో ఇలాంటివి ఇంకెన్నో పుడతాయి, ఇలాంటివి ఇంకెన్నో అవుతాయి.
ఇప్పటికే మన ఇట్లా బస్సు పట్టిపోయి ఉంది, ఇంకా గలీజ్గా అయిపోతుంది ఇక. మరోవైపు కూడా రాధా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మహిళా కమిషన్లో కూడా తను ఆ మహిళ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా రాధా లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇప్పటికే వినీత అని ఒక అమ్మాయి కూడా ఎక్కడైతే మోకిలా పోలీస్ స్టేషన్లో థ్రెటనింగ్తో పాటు చీటింగ్ కేసుతో పాటు మనీ ఎక్స్ట్రాక్షన్ ఈ కేసులంతా కూడా నమోదు చేసింది. నమోదు చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆచూకీ కూడా లేదు, తను ఎక్కడికి వెళ్ళిపోయింది కూడా ప్రస్తుతం పోలీసులు చెప్పని పరిస్థితి. అప్పటి నుంచి అయినా సరే వాని మీద ఒకటి ఏదన్నా వచ్చిందంటే చాలా తెల్లారి వారికి ఇంకోటి ఏదన్నా చేసి ఆ టాపిక్ డైవర్ట్ చేసి వానికి అలవాటే. ఆ పిల్ల అట్లా వచ్చింది కాబట్టి అది రియల్ కాబట్టే ఈరోజు ఆ పిల్లని పెళ్లి చేసుకొని టాపిక్ డైవర్ట్ చేసేసిండు. ఇలాంటివి చాలా నేను కొట్లాడి చేసి అంత మాట్లాడినందుకు చనిపోయాడు ఉండే మాత్రము అయినంత లైన్ వచ్చి చనిపోతుండే. కానీ నేను ఆత్మాహుతి చేసుకుంటా, ఇది చేసుకుంటా అని చెప్పేసి 2 రాష్ట్రాల ప్రజల్ని ఓపించుకుంటా. ఆ రోజు తెలంగాణకు వద్దంతా కూర్చురు. అప్పుడు కూడా నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, వాడు చనిపోతే ఏం చేస్తాను, చనిపోతే భూమికి వెళ్తే కాదని అప్పుడైనా కొట్లాను. ఇలాంటి ఎన్నో బెదిరించుకుంటా మనం ఇంత చేసిన వాడిని ఇంకా డూప్లికేట్ అని తెలిసిపోయినాక కూడా ఇప్పటికీ చర్యలు తీసుకుంటలేదు. చూసినావా? దానికి చాలా బాగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? నేను ఇవాళ కూడా చెప్తున్నా కదమ్మా, ఎవరైనా ముంగటికి రావాలంటే కూడా అసలు నిజంగా అఘోరా అని అనుకుని ఎవరు రాలేరు ఇప్పటివరకు. ఈరోజు డూప్ అని తెలిసిపోయింది, కానీ ఇప్పటి నుంచి అయినా సరే కానీ చర్యలు తీసుకోవాలని కొట్లాడుతాం. అఘోరా శాపం పెడితే ఏమైనా అవుతుందని భయపడుతున్నారా? ఇన్ని రోజులు అట్నే అనుకోరు, నన్ను కూడా బెదిరించారు. అయ్యో వాడిని నీకేమైనా చేయగల, నీకేమైనా అవుతుంది ఏమన్నా, వాడు రియల్ కాదు, వాడు ఏం చేయడని చెప్పేసి కొట్లాడినా. ఇప్పటికైనా ఆ దేవుడు నన్ను చూసిండు కాబట్టి ఈరోజు వాడు డూప్లికేట్ అని తెలిపాను. లేకపోతే ఇంకెన్ని అన్యాయాలు జరిగిపోతున్నాను, లేకపోతే ఇంకెన్ని కొట్లాట్లు అవుతున్నాను. నేను అప్పుడు స్టార్టింగ్ ఇంటర్వ్యూ చేయకపోతే మాత్రం ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుంటున్నాం మనం. ఇంకా అఘోరి పక్కన ఇంకా చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలను కూడా చాలా పుకార్లు వస్తున్నాయి. వాళ్ళ ఇంట్లలో వెళ్ళి కూడా పూజలు చేయడం, ఒకటి యోని పూజలు, దాని తర్వాత నీకు పదవి వస్తుంది అని చెప్పి పూజలు చేయడం, ఇటువంటి తన వెనకాల ఎవరు ఉన్నారు అసలు ఏంటి? నాకు కావాల్సిందే అదే అండి. నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను. ఎందుకంటే మన మిడిల్ లైఫ్ దానిలలో నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో మనం పొద్దు నుంచి రాత్రి వారికి ఒక ఇంట్లో ఒక 5గురు ఉంటే కష్టం చేస్తే కూడా అసలు బతకట్లేం. కానీ వీని కార్లకి, ఈ దందాలకి, ఇవన్నిటికీ ఏడికేని మనీ వస్తున్నాయి ఇంతవరకు అర్థం. స్టార్టింగ్ నుంచి కూడా క్వశ్చన్ చేస్తుంది అదే, ఈ కార్లకి ఇవన్నిటికీ ఎట్లా వస్తున్నాయని అడిగిన. కానీ ఇప్పటివరకు దానికి ఆన్సర్ లేదు. కానీ రీసెంట్గా 10 లక్షల క్యాష్ అని చెప్పేసాను. మళ్ళీ నువ్వు లోక కళ్యాణం చేయడానికి వచ్చినప్పుడు నీకు క్యాష్ ఎందుకు? నువ్వు లోక కళ్యాణం చేస్తానికి వచ్చినప్పుడు నీకు ఆధార్ ఎందుకు? సరే నువ్వు అంతా చేస్తున్నావు, నీకు ఇవన్నీ ఎందుకు? అసలు లోక కళ్యాణం చేసుకుంటాక నీకు ఆడపిల్ల పెళ్ళి ఎందుకు నీకు ఇవాళ? అఘోరా అంటేనే ఘోరమైన బతుకులకైనా వెళ్ళేవాడు అఘోరా. ఒక లైఫ్ అన్ని స్పాయిల్ చేసుకొని వెళ్ళిపోయేవాడు అఘోరా. మరి నువ్వు లైఫ్లో ఇంత ఎంజాయ్ చేస్తున్నావు, నేను ఎట్లా అఘోరా అనాలిరా నాయన? శ్రీనివాస్, నా కొడక నువ్వు నా చేతికైతే దొరికినా ఇప్పటి వరకు చెప్తున్నా, నువ్వేనాడైతే నాకు దొరుకుతావు ఆ రోజు మాత్రం నిన్ననే చంపుతా, నేనే చస్తా. లాస్ట్ నా పానం పోయినా సరే ఇప్పటి నుంచి బరాబర్ ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం ఒకటవుతుంది, ఒక జోగిని వ్యవస్థ కమ్యూనిటీ ఒకటవుతుంది, శివశక్తులు కూడా ఒకటవుతారు, అఘోరాలు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడి ప్రతి ఒక్కరు ఒకటై నా కొడక ఎన్నైతే సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలను ఒకటి చేసి నేను పట్టిస్తాను నా కొడక. ఇన్ని రోజులు ఆడుకున్న ఆట ఈ రోజు నేను చూస్తాను చూడు. ఇప్పటి నుంచి ఒక్కొక్కరిని తడాక ఏదుందో నీ వెనకాల ఎవరెవరు అవుతున్నారో అందరు గుంచుతుంది ఇప్పటి నుంచి. ఫైనల్గా ఏం చెప్తారు అంటే, ఇప్పటికే మీరు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు చర్యలు తీసుకుంటాము, పూర్తిగా దీని ఎఫ్ఐఆర్ కూడా చేస్తాము, ఎవిడెన్స్ అంతా తీసుకొని అని అంటున్నారు. అయినప్పటికీ కూడా అఘోరా మీరు కౌంటర్ ఇస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ అఘోరా వచ్చి కౌంటర్ ఇస్తుంది అంటే ఏమాత్రం అఘోరాకి భయం లేదు. ఎందుకంటే లైవ్ పెట్టారు, లైవ్ లో నేను మాట్లాడుతున్నాను జీ దాంట్లో. మళ్ళీ నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేశారు కదా. మళ్ళీ భయపడుతున్నారు మీకు? నాకు భయపడుతున్నారు, ఎందుకంటే నా దగ్గర వాడైతే ఏవేవైతే వేసిండో దాని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు వానికి ఇంతవరకు ఆన్సరే లేదు. వాటికి ఎంతమంది జీవితాలని అఘోరి నాశనం చేసిందంటే ఇప్పటికే 3 మహిళలు, ఒకటి రాధా, దాని తర్వాత వినీత అని ఒక అమ్మాయి, చాలా మంది కౌంటింగ్ చేస్తున్నావు. కానీ డూప్లికేట్ అని తెలిసిన తర్వాత ఇంకా కౌంటింగ్ చేయని కూడా మన ఏళ్ళు సరిపోవు, అంతమంది బరాబర్ వస్తాయి. ఎందుకంటే అంతమందిని చాలా మటుకు ముంచిండు వాడు. ఈ రోజు తెలుస్తుంది, ఈ వీడియోలు అన్ని వైరల్ అయిన తర్వాత డూప్లికేట్ అన్న తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చినాడు, వాని ఇజ్జత్ అప్పుడు వెళ్తుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ వాని మీద చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి, ఎవరైనా సరే, ఏ కేటగిరీ అయినా సరే కానీ మాత్రం ప్లీజ్ వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయండి. అఘోరి ఇంకా శ్రీవర్షిని కూడా ఒక దగ్గర గుడి కట్టిస్తాము, ఆశ్రమం కట్టించి అక్కడనే కూర్చుంటాము, అనేక మందికి మేము ఆశ్రయం ఇస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏదైనా ముప్పు తెచ్చే అవకాశాలు ఉన్నాయా వీళ్ళు?
తెస్తారమ్మా. ఇలాంటివి చేసిన వానికి అది చేయడానికి ఇంకేముంది? ఇంత మనం కొట్లాడుతున్నాం చేస్తున్నాం, ఈ రోజు ఇంత ఇజ్జత్ తీసేది. ఆ పీఠం వేసుకొని కూర్చుంటారంట, ఆ పీఠం చల్లకుండా మళ్ళీ ఈయనకి ఏ పీఠం వేసుకొని కూర్చో, ఒక అఘోరి తత్వంలో లేడు, ఏ తత్వంలో లేదు. కానీ ఏడన్నా పీఠం వేసుకొని కూర్చుంటే మాత్రము ఏ సంఘాలు కూడా నేను ఇడిచిపెట్టే నా కొడక. ఏ రోజైతే నువ్వు పీఠం వేసుకొని కూర్చుంటావో ఒక శివశక్తి జోగిని వ్యవస్థ వాళ్ళు ప్రతి ఒక్కరిని మీద అటాక్ అవుతారు. ఆ రోజు నీ పీఠాధిపతి ఎవరున్నారో నీ పీఠాధిపతిని కూడా పట్టుకొని కుక్కను కొట్టి మేము మాట్లాడతాం. అంటే అఘోరి మీద ఏదైనా వ్యక్తిగత కక్ష ఏమైనా ఉందా, లేకపోతే ప్యూర్లీ మీరు మీ జోగినులని ఇటువంటి సనాతన ధర్మం తప్పుగా చేస్తున్నారు అనే ఉద్దేశంతో మీరు బయటకు వచ్చారా? అమ్మా ఒక మాటకేనండి, మేము ఎంత మంచి రెడీ అయినా కానీ, మేము ఎన్ని సిజేరింగ్స్ చేయించుకున్నా కానీ, ఏది చేసుకున్నా కానీ, ఒక ఆడపిల్లల మేము కిందనే ఆడపిల్లల కాళ్ళ కిందనే మేము ఎప్పటికైనా. మేము ఎంత మంచిగా చచ్చిపోయినప్పుడు కూడా ఒక ట్రాన్స్జెండర్ కానీ ఒక ఆడపిల్ల అన్నారు. మా బతుకులు ఆడపిల్లలాగా ఉన్నాయని చెప్పేసి ఒక ఆడపిల్లకి అన్యాయం అవుతుంటే మేమైతే చూసుకోలేము. ఒక ఆడదాని ఇజ్జత్ కాపాడే మా బోనాలల్లో మేము ఎత్తుకునేది అమ్మవారిని బోధిస్తాం. మేము అమ్మవారు అంటే మాకు ఒక ఆడపిల్ల. నేను కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నానమ్మా, ఆడపిల్లలని కాపాడండి, ఇలాంటి లంచగొడుకులని పట్టుకొని కొట్టి మాట్లాడండి. అవి కరెక్ట్ వర్డ్స్ కాదు. అది ఏం చెప్తారు మీరు ఈ ఘటన గురించి? ఏం చెప్తారు? ఇప్పటికే కంప్లైంట్ బూతులు పెట్టద్దు. వాడైతే ఫేక్ అని మేము అందరం రుజువు చేస్తాము. బట్ వాడు ట్రాన్స్జెండర్గా సర్జరీ చేయించుకున్నాడు అని అంటున్నారు కదా. బట్ నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి చూడండి వీడియో. వీడు అమ్మాయిలను తీసుకొని వెళ్ళి వేరే దగ్గరకు తీసుకువెళ్ళి వీడు తప్పు పని చేస్తుంటే ఎమ్మడెంట్గా ఊరలు పట్టుకొని వీడు చెట్టుకు గట్టేసి కొడుతుర్రు. వాడు ఏ అంగం అయితే నేను శివుడికి దానం చేసినాను అంటున్నాడు, వాడు శివుడికి దానం చేయలే. వాడికి ఇన్ఫెక్షన్ వేయడం వల్ల మా లాంటి ట్రాన్స్ కమ్యూనిటీకి వాడు పరిచయం చేసుకొని వాడు అనేది సర్జరీ చేయించుకున్నాడు మాలాగా ఉండాలని చెప్పేసి. మాలాగా ఉంటే అప్పుడు ఎవరు ఏమనలేరు కదా అని చెప్పేసి మాలాగా సిజరింగ్ చేయించు. శివుడికి అర్పించలేడు, కేవలం ఒక సెక్షువల్ డిజార్డర్ గానీ ఒక సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ వల్లనే ఇదంతా జరిగింది. అవునవునండి అనేసి వాడు ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఒకరు పేరు ఫస్ట్ ఎవరు రాధ తర్వాత ఇప్పుడు శ్రీహర్షి వీళ్ళిద్దరు అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరు ఇంకొకరు అంటున్నారు, ముగ్గురు అయ్యారు. ఇంకెంతమంది అమ్మాయిలు ఉన్నారు లోపల మనమైతే చూసలేం కదా. వాడు ఏదైతే శివుడికి అంగం ఎవడైనా దానం చేస్తాడా? నేను అడగ ఒరే అఘోరిగా శ్రీనివాస్గా శివుడికి ఎవడైనా అంగం దానం చేస్తాడారా? మూతి మీద పౌడర్ ఆ పెదవులకు లిప్టిక్ రాస్తాడు ఎవడైనా? అఘోర లిప్టిక్ రాస్తాడా? అఘోర లిప్టిక్ రాస్తాడా? నేను మాకు మంత్లీ పీరియడ్స్ వస్తాయి అంటాడు. నువ్వు ఒక మొగోడివి, ఒక ఫేక్ నా కొడుకువి, నువ్వు అఘోర అని పేరు పెట్టుకున్నావు. అఘోర అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? అలాగే నీ నుంచి మా లాంటి ట్రాన్స్జెండర్లకు చెడ్డ పేరు వస్తుంది, అఘోరాలకు చెడ్డ పేరు వస్తుంది, లేడీస్కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, అరే నువ్వు కనబడాల కొడక్క, నీకు ఏ రోజైతే మేము జాతర చేస్తామో అదే రోజు జాతర చేస్తాం నా కొడక్క. దెబ్బకు నువ్వు బిడ్డ నువ్వు ఎప్పుడైతే వచ్చి లొంగిపోతావో లొంగిపో. మేము వాడు ఎవరిని ఏమన్నా మేము వాడు వచ్చి లొంగిపోమ్మను. అలాగే రీసెంట్లీగా పోలీస్ వాళ్ళను బెదిరించిండు గలీజ్గా మాటలు వ్యతిరేకమైన మాటలు మాట్లాడి పోలీస్ వాళ్ళని తిట్టడం కానీ జరిగింది. ఎవరైతే మనకు న్యాయం కోసం పోరాడి పోలీసులంగా తిట్టినా నువ్వు కొడుక నేను బతకడిస్తున్నారంటే అది ఎందుకు మరి సమాజం ఏం గుడ్డిగా చూస్తుందో అర్థమవుతలేదు నాకు ఇదివరకు. అదే ఏదైనా ఎవరైనా ఏమైనా చేస్తే మా కమ్యూనిటీ వాళ్ళు ఇది చేసిరు అది చేసిరు ఇది చేసిరు అని మొత్తం వైరల్ చేస్తారు ఒక్క రోజులో. అలాంటిది ఇలాంటి ఫేక్ గాని ఎందుకు మీరు పట్టుకోలేకపోతున్నారు? ఇలాంటి ఫేక్ గాని పట్టుకొని మీరు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? వాడికి ఎవరైనా ఉన్నారా? వాడికి ఎవరైనా ఉంటే చెప్పండి మరి. అరే నువ్వు ఏ ధర్మం అయితే మొన్న రీసెంట్లీగా అన్నది మేము పీఠం వేసుకుంటాము ఫస్ట్ ఏమన్నారు భార్యాభర్తలాగా అన్నారు, తర్వాత ఏమన్నది లేదు మేము అఘోర పీఠం వేసుకుంటాం. అంటే మీరు ఇవన్నీ డబుల్ గేమ్ ఆడుతున్నారా? వీళ్ళు మొత్తం ఫేక్. అంటే ఏదైనా ఆపద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పటికే ఒక ఆశ్రయం పెడతామంటున్నారు, కొంతమందికి అండగా ఉంటాం మేము, ఆశ్రయం ఇస్తాము, వాళ్ళు అక్కడ ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. ఎవరికి తమలాగా ఎవరైతే పారిపోయి వచ్చారో లేదంటే వృద్ధులన్నా ఎవరైనా సరే అక్కడికి ఉండొచ్చు, మేము ఆశ్రయం ఇస్తాం వాళ్ళకి. వృద్ధులలాగా అంటే ఇప్పుడు శ్రీహర్షి ఉంది కదా, అంటే ఆమెకు ఇంకా ఏమంటారు అమ్మాయిలకి ఇంకా వేరే విధంగా తీసుకొని ఆశ్రమం పెడతాడా? వేరే విధంగా అయితే తీసుకొని పెట్టలేరు కదా, దేనికి ఆశ్రమం పెట్టాలి? వాడు పీఠం ఇచ్చేతాడు ఎవడు? వాడు గురువు ఎవడు అసలుకి? వాడికి గురువు ఉండాలి. గురువు వీళ్ళందరూ కూడా హిమాలయాలో ఉంటారు, చాలా మంది హిమాలయాల నుంచి కూడా నాకు ఫండింగ్ చేస్తారంటూ చెప్పుకుంటూ వచ్చారు. సరే ఒక్క మాట నేను అడుగుతా, అఘోరాలు ఇక్కడ ఉంటారా? ప్రజలలో అఘోరాలు తిరుగుతారా అని ఇప్పుడు మేము మీడియా వ్యక్తులకు ప్రశ్నిస్తున్నా. ప్రజలలో అఘోరాలు తిరుగుతారా?
వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళని చూడడానికి మహా ఒక ఏదైనా జాతరలలో ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు కాశీలో చూస్తాం ఎక్కువ శాతం, కుంభమేళ మొన్న రీసెంట్గా అలాంటి దానిలో మనం చూసాము. వీడు ఫేక్ గాడు వీడు. మరి వాడు కుంభమేళకి వెళ్ళొచ్చు కదా. మరి మొన్న రీసెంట్ కుంభమేళ మరి ఇక్కడ సమాజంలో జనాలలో ఏం చేస్తున్నాడు వాడు అఘోరా? అతని ఉద్దేశం ఏంటంటే అఘోరీ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. గతంలో నార్త్ లో కూడా వేరే పేరు పెట్టుకొని ఇంత లిప్స్టిక్ పెట్టుకొని బొట్టు పెట్టుకొని కారులో తిరిగారు. దాని తర్వాత దానికి ముందు అబ్బాయి లాగా తిరిగాడు. అంటే 3 గెటప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆయన మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి ప్రస్తుతం? వాడు మాకేమొద్దు, వాడు మాకు అవసరము కానీ లేదు వాడి గురించి. బట్ మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఆ అమ్మాయి ఏ అమ్మాయి అయితే చదువుకొని ఉన్నదో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్ గొప్ప చెప్పి వాడు మంచి మర్యాదగా వచ్చి పోలీస్ స్టేషన్లో వాడు వెనక ఎవడెవడైతే కుట్ర ఉన్నదో, వాడు వెనక ఎవడెవడైతే చేపిస్తున్నాడో, వాడు వెనక ఎవడెవడైతే ఉన్నాడో ఇంకా జనాలు వాళ్ళందరూ ముందరికి రావాలి. వాని వల్ల చేస్తున్నది మళ్ళీ ఇన్ని రోజుల నుంచి అఘోరా రాంది. మన రీసెంట్గా మన ముత్యాలమ్మ తల్లి టెంపుల్ జరిగినప్పటి నుంచి ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి? ఎందుకు వస్తున్నాడు? ఎవడో చేస్తున్నంత వాడు చేస్తున్నాడు. ఇక్కడ అఘోరాలకి కార్లు ఉంటాయా, ఐఫోన్లు ఉంటాయా? దీని వెనకాల ఎవరో ఉన్నారంటారా? మా కుట్ర అంతా ఏం లేదు. వాడి వెనకాల ఎవడో ఒక కుట్ర ఉంటుంది, వాడి వెనక ఏదో మాఫీ ఉంటుంది, వాడు చేస్తున్నాడు. అఘోరాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది, బండి ఎందుకు వాడతాడు, ఐఫోన్ ఎందుకు వాడతాడు? అసలుకి వాడు ఏమన్నాడు ఒక రీల్స్ లో, అమ్మాయిలు ఎలా మ్యారేజ్ చేసుకుంటారు అని అన్నాడు. సభ్య సమాజానికి ఏ సమాధానం ఇస్తున్నాం, ఏం మెసేజ్ ఇస్తున్నాం? మరి వీడేం మెసేజ్ ఇస్తున్నాడు మరి ఇప్పుడు? అరే చిల్లరగా ఇప్పుడు నువ్వేం మెసేజ్ ఇస్తున్నావురా? నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు మంచి మర్యాదగా వచ్చి లొంగిపో, లేదనుకో అబ్బాయిలాగన్నా ఉండిపో, లేదంటే ట్రాన్స్ కమిటీకి నువ్వు చెడ్డ పేరు చేస్తున్నావు, జోగీలకు చెడ్డ పేరు చేస్తున్నావు, అలాగే అఘోరీలకు చెడ్డ పేరు చేస్తున్నావు, ఆడవాళ్ళకు చెడ్డ పేరు చేస్తున్నావు. కొడక నీ ఊతో కోచి పెడతా నా కొడక. నీ అంగం అన్నావు కదా, అంగంలోకి వెళ్ళి నరం గుంజి కొడతా నా కొడక. ఏమనుకున్నావు? అర్థమవుతుందా? తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రాన్స్ కమ్యూనిటీ కానీ లేకపోతే అఘోరాలు కానీ మొత్తం మీద కూడా అఘోర తత్వంకే ఇతను భంగం కలిగిస్తున్నాడు. సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. దీనివల్ల సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నారు. అఘోరి అనుకుంటా చెప్పి అమ్మాయిలను అందరినీ కూడా వశపరుస్తున్నారు. అదే కాకుండా అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. పూర్తిగా కూడా ఎక్కడి నుంచి ఇతనికి డబ్బులు వస్తున్నాయి, లక్షలు 10 లక్షలు మోసం చేయడం, మహిళలని 20 లక్షలు మోసం చేయడం, ప్రతి చోట ఒకవైపు నార్త్ లో అందరినీ మోసం చేసి వచ్చాడు. ఇప్పుడు సౌత్ లో కూడా అనేక మందిని మోసం చేస్తున్నారు. తక్షణమే ఇతన్ని అరెస్ట్ చేయాలి. ఇతని వెనకాల పెద్ద కుట్రకోణమే ఉంది. పలువురు పొలిటీషియన్లు కూడా ఉన్నారంటూ కూడా మనకు అనుమానం వ్యక్తం అవుతుందంటూ కూడా జోగినీలు మరియు ట్రాన్స్జెండర్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర దుమారంగా రేగింది. ఇప్పటికే అఘోరి మరియు శ్రీవర్షిని కూడా ఒక ఆశ్రయం పెట్టబోతున్నాము, మేము పీఠం వేసుకుంటాము, అక్కడ కూర్చుంటాము, చాలా మందికి మేము ఆశ్రయం ఇస్తాము, మాలాగా ఎవరైతే జీవితంలో ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో, లేదంటే ఇంకా ఎవరైనా వృద్ధులు కానీ ఎవరైనా అక్కడికి రావచ్చు, మేము ఆశ్రయం ఇస్తామంటూ కూడా అఘోరి శ్రీవర్షిని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఎక్కడ కూడా అఘోరి కూర్చున్నా, లేదంటే ప్రధానంగా ఎక్కడైనా కూర్చున్నా, మరోవైపు పూర్తిగా చూసుకుంటే కూడా ఎక్కడ కూర్చున్నా కూడా పూర్తిగా ఎవరు వచ్చినా కూడా అతని గురువు ఎవరు, ఎక్కడ ఉంటున్నారు, ఇవంతా కూడా తక్షణమే మాకు తెలియాలి. ఒకవేళ అతను అక్కడ కూర్చున్నా కూడా మేము అక్కడికి వెళ్ళి కూడా అదంతా కూడా అర్థం చేస్తామంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కూడా ప్రస్తుతం అఘోరి మరియు శ్రీవర్షిని అబ్స్కాండింగ్ అని తెలుస్తుంది. అనేక కేసులు వాళ్ళ మీద బుక్ అవుతున్నాయి. ఇప్పుడు షామీర్పేటలో జోగినీలు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు మోకిలా పోలీస్ స్టేషన్ లో కూడా చీటింగ్ కేసు, మనీ ఎక్స్ట్రాక్టేషన్స్, ఒకవైపు బ్లాక్ మెయిల్, ఇవన్నీ కేసులు కూడా షామీర్పేటలో ప్రెసెంట్ అయితే మళ్ళీ ట్రాన్స్జెండర్ వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు కూడా ఆ కేసుగా నమోదే అవకాశం. ఒకసారి ఆ ఫిర్యాదు తర్వాత పోలీసులు మాట్లాడే ఆర్టీవీతో వారు ఏం మాట్లాడారో చూద్దాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఈ జోగిని సంధ్య డాటర్ ఆఫ్ అనిత అనే పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శివ, విష్ణు బ్రహ్మ అల్లూరి సన్ ఆఫ్ చిన్నయ్య అని చెప్పి ఈ పర్సన్ మీద వీళ్ళ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, తర్వాత ప్రజలను మోసం చేస్తున్నారని, హిందూ ధర్మం పేరుతోని సనాతన ధర్మం అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ తీసుకొచ్చిర్రు. ఇది వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి దీని మీద చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలని ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిలో చేస్తాము. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటి అంటే,
ఎవరు కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కానీ తర్వాత ఒక కులం కానీ ఒక మతం కానీ ఒక దాని పేరు చెప్పుకొని ఎటువంటి సంఘ విద్రోహ చర్యలకు కానీ లేదంటే అపోహలు ప్రేరేపించేటట్టుగా బిహేవ్ చేయడం కానీ లేదంటే ప్రజల్లో అపనమ్మకాన్ని అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడం కానీ ఇంకెవరి గౌరవానికి భంగం కలిగించే పనులు చేయడం కానీ ఇట్లాంటి చేస్తే చట్టం ప్రకారం అది నేరం అవుతుంది. కాబట్టి వాటి మీద సరైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఎవరి దృష్టికి వచ్చినా కూడా దయచేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి సరైనటువంటి న్యాయ సహాయము లీగల్ ఎయిడ్ తీసుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అఘోరి శ్రీనివాస్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నది కూడా వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలన్నో ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత వీళ్ళ మీద సీనియర్ ఆఫీసర్ నోటీసులు పెట్టి యాక్షన్కి ఇనిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. అదే ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద వెరిఫై చేయాల్సి వస్తుంది. వీళ్ళు జనరలైజేషన్ దాంట్లో ఇచ్చారు, అసలు స్పెసిఫిక్ ఏం జరిగిందని ఒకసారి వెరిఫై చేసిన తర్వాత దీనిలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఏం చేయగలడం అనేది చేసి సూటబుల్ యాక్షన్ తీసుకుంటాం. సార్ కైజర్ నుంచి సార్ ఈ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారా లేకుంటే రిమాండ్ చేసే అవకాశం ఏమన్నా? అదే చెప్తున్నా, దాంట్లో అసలు ఫస్ట్ ఎట్లాంటి నేరానికి వస్తా అనేది లేదండి. జస్ట్ మీ ముందే ఇప్పుడు ఒక కంప్లైంట్ రాసిస్తున్నారు, అది వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏముందనేది అప్డేట్ చేయగలుగుతాం. లీగల్ పాయింట్స్ ఏమున్నాయి, అది నేరానికి ఎట్లా అవుతుందని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. Enriching the learning experience with the lead